మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు క్యూ కడుతున్నారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు భూదందాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని దేవేంద్రబాబు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తమ భూమిలో అక్రమంగా షెడ్లు వేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుల ఫిర్యాదులతో వైసీపీ నేతల భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. 2440 ఫైల్స్ దగ్ధమైనాయి. దాంట్లో 17 నిమిషాల్లో ఫైర్ టెండర్ వచ్చింది కాబట్టి 700 సేవ్ అయిపోయినాయి ఫైల్స్. మిగతా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి. కానీ ఆ ఫైల్స్ మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తున్నాము. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు. రద్దు కాదు, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పద్ధతి మారిపోయింది. 596 జియో వచ్చింది, ఫ్రీ హోల్డ్ చేసే పద్ధతి మారింది. ఇప్పుడు మేము ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ ఎవరు కూడా రూల్స్ పాటించుకోకుండా, రూల్స్ లేకుండా భూమిలో అన్యాక్రాంతం చేయడం కానీ ఇట్లాంటివి చేయడం దానికి వీలు ఉండేది కాదు. అలా జరిగి ఉంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. మేము సరి చేస్తాం. అంటే ఇంచుమించుగా ఇప్పుడు మా స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 15,000 ఎకరాలు డి పట్టా భూములు, 5,000 ఎకరాలు 22A ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో మా దృష్టిలో వచ్చింది ఏంటంటే అది ఒక 50,000 ఎకరాల దాకా డి పట్టా భూములు ఉండొచ్చు. రైట్, మా ప్రతినిధిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, ఇంకా ఎంతమంది బాధితులు ఉండే అవకాశం కనపడుతోంది? ప్రధానంగా బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎవరెవరి మీద కనపడుతున్నాయి? చక్రి మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున ఏదైతే 22A భూములతో పాటు డీకేటీ భూములు, అదేవిధంగా అసైన్ ల్యాండ్స్, సెటిల్మెంట్ ల్యాండ్స్, ఈ విధంగా ఇనాం భూములు పెద్ద ఎత్తున ఉంటాయి. అయితే గత 5 సంవత్సరాల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో ఏదైతే సిసోడియా రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక శాఖ కార్యదర్శి నిన్న సాయంత్రం 4 గంటల సమయం నుంచి ఈరోజు ఉదయం ఒక అరగంట పాటు వినతులు తీసుకున్నారు. మొత్తం నిన్న అయితే 400 మంది తమ వినతులను ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఒక 50 మంది మాత్రం ఆయన్ను కలిశారు. సోమవారం నుంచి రెగ్యులర్గా ఎవరైతే బాధితుల వద్ద నుంచి రెగ్యులర్గా దరఖాస్తులు తీసుకుంటాము, వారికి నష్టపోయిన వారి వివరాలు తెలుసుకొని వారికి న్యాయం చేస్తామంటూ చెప్తున్నారు. పెద్ద ఎత్తున బాధితులు మాత్రం తరలి వస్తున్నారు. ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాన్లమడుగు, అదేవిధంగా తంబలపల్లి సమీపంలోనే మల్లయ్యకొండ, దీంతోపాటు వీకోట, ఏదైతే కుప్పం నుంచి కూడా బాధితులు తేలుతున్నారు. మొత్తం మీద అయితే ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులతో పాటు అగ్రనాయకులు కూడా పూర్తి స్థాయిలో తమ భూములను రెవెన్యూ అధికారుల సాయంతో ఆక్రమించుకుంటారు. ఆన్లైన్లో భూముల రికార్డులు మార్చివేసి ఆ తర్వాత కొత్తగా భూమి పత్రాలు సృష్టించి ఈ భూములు మావేనంటూ పంచాయతీ పెట్టారు. దీంతోపాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా సహకరించారు. ముఖ్యంగా ఏదైతే భూములకు సంబంధించి ప్రతి రెవెన్యూ కార్యాలయంలోనూ ఏ రికార్డ్ బుక్ అనేది ఉంటుంది. అంటే ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఏ రికార్డ్ బుక్ అనేది కీలకము. కానీ మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో ఏ రికార్డ్ బుక్కే మాయమందంటూ దేవేందర్ నాయుడు అనే అతను ఫిర్యాదు చేశాడు. అతనికి సంబంధించిన భూమి కుటుంబ సభ్యుల ఏదైతే అతని తల్లిదండ్రులు తాతల వారసత్వంగా వచ్చిన 65 సెంట్ల భూమిని 85 సెంట్ల భూమిని 65లోనే సబ్ డివిజన్ చేసుకున్న పరిస్థితి. కానీ ఆ భూమికి సంబంధించిన ఏ రికార్డు లేదని ఆయన ప్రతిసారి అటు సమాచార హక్కు చట్ట ప్రకారం కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిన్న కాలిపోయిన తర్వాత అతను సిసోడియాని కలిసి ఏదైతే దహనం ఆదివారం కాలిపోయిన తర్వాత దానికి సంబంధించి తాను నిన్న సిసోడియాని కలిసి తన బాధను వెలిబుచ్చుకున్నాడు. 85 సెంట్ల భూమిని పూర్తి స్థాయిలో ఆల్రెడీ సబ్ డివిజన్ అయిన భూమిని ఒకే డివిజన్గా చూపించి దానిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు తన చేత బలవంతంగా రాయించుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే రైస్ మిల్ మాధవ్ రెడ్డి అతని టీం సహకరించిందంటూ నేరుగా అతను ఫిర్యాదు చేశారు. దీంతోపాటు కాన్లమడుగు చెందిన ప్రభావతి అనే మహిళ కూడా తమ భూమిని బలవంతంగా లాక్కున్నారు. తాము సేద్యం చేయడానికి వెళ్తే ట్రాక్టర్తో తొక్కించి చంపుతామంటూ బెదిరించారని చెప్పారు. ఈ విధంగా చాలామంది
వచ్చిన బాధితుల్లో సగం మంది పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే కొంతమంది తమ సొంత కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయి, ఆ భూముల రికార్డుల పంచాయతీ కొనసాగుతుంది. ఒక్కసారిగా కేసు ఫైళ్లు కాలిపోవడంతో కేసులు ఏదైతే సబ్ కలెక్టర్ కోర్టులో ఆగిపోయే పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేయమంటూ వచ్చారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2,16,000 22A భూములు 20 ఏళ్ల కాలపరిమితి దాటిన తర్వాత రివైజ్డ్ అయ్యాయని, వీటికి రిజిస్ట్రేషన్ అర్హత ఉందని గత ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. కానీ దీనికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ 2,16,000 ఎకరాల్లో 4,400 ఎకరాలు రిజిస్టర్లో చేతులు మారాయని తెలుస్తుంది. మరో 50,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, డీపట్టా ల్యాండ్స్, వీటికి సంబంధించి కూడా రిజిస్టర్ అయ్యాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు కనిపిస్తున్నాయి. అంటే మిగతా రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఇంత పెద్ద వివాదాలు కనిపించలేదు. మదనపల్లి సబ్ డివిజన్లో మాత్రమే పెద్ద ఎత్తున భూ వివాదాలు, బలవంతంగా భూములు లాక్కోవడము, రాయించుకోవడము, బెదిరించడము, సామాన్యులను బెదిరించడం, విలువైన భూములు లాక్కోవడం జరిగిందని ఈ సంఘటనలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద చూస్తే భూ వివాదాలకు పెట్టింది పేరుగా మదనపల్లి సబ్ డివిజన్ మారిపోయింది. దీనికి వైసీపీ అగ్రనేతలు సహకరించడం, చోటామోటా నేతలు బెదిరించడం లాంటి ఘటనలు జరిగాయని తెలుస్తుంది. దీంతో ఈ వివాదాల మీద సిఐడి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు భూ వివాదాలను తాను తప్పక పరిష్కరిస్తాము, దీనికి సంబంధించి ఫిర్యాదులు బాధితులు ఎవరున్నా తమ వద్దకు వచ్చి ధైర్యంగా చెప్పుకోవచ్చు అంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందుకే రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి అయిన సిసోడేను ఇక్కడ 4 రోజుల పాటు ఉంచారు. ఆయన కూడా బాధితులకు ధైర్యం చెప్పే విధంగా మాట్లాడాడు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల వల్ల నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం తెలియజెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్.